కుల బహిష్కరణ జరిగింది అనేది ఒకటి ఫేక్ న్యూస్. దీని విషయంలో మీడియా మిత్రులు నిజ నిజాలు తెలుసుకోకుండా కూడా ఒకటి ట్రోలింగ్ చేసారు. సరే, ఓకే, నో ప్రాబ్లం. దానివల్ల మేమందరం ఇప్పుడు కూడా ఒకటి మీడియాకు కూడా చెప్పడం ఏం జరుగుతుందంటే, కుల బహిష్కరణ అనేది ఎవరు చేయరాదు, చేయలేము. వేరే కులాలకు సంబంధించిన వాళ్ళ లేకపోతే మన కులాలకు సంబంధించిన వాళ్ళ ఎవరు చేయరాదు. విషయం ఏంటంటే, వీళ్ళు నలుగురు కలిసి కుల బహిష్కరణ చేసారు అనే ఒక విషయం అంటారు కదా. అయితే అందులో ఒకరు మాకు అందరూ ఒకటే కుటుంబం, అందరం గాలిపిల్లలమే, అందరం ఒకటే కుటుంబం. సో అందరూ కూడా చందా కావాలని ఎవరిని అడగలే. ఒకటి వినాయకుని కొనిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వినాయకుని ఏంటంటే సొంతంగా కొనిచ్చిన వాళ్ళు వేరే. ఒకటి మళ్ళీ ఏంటంటే మన అందరం కలిసి పెట్టేది గూడెంలో ఒకటే వినాయకుడు. పెట్టిన తర్వాత పూజలు చేయించినాం. ఏదో మాకు తెలిసినంత మేము వేసుకున్న డబ్బులతోని ఖర్చులతోని చేసుకున్నాం. మేము ఎవరు చంద అడగలేదు. ఆల్రెడీ మేము గ్రూప్లో మెసేజ్ పెట్టి చేసినందుకు ఎవరు రెస్పాండ్ కాకపోయేసరికి మా తరపు నుండి మేము డబ్బులు అరేంజ్ చేసుకొని పూజలు చేసినాం. గణపతిని 4వ డేట్ రోజు పంపడం జరిగింది. కులంలో 70 కుటుంబాలు ఉంటాయి. అందరు ఇచ్చారా చందా? ఎవరు ఇవ్వలేదు. వాళ్ళు ఎంత 4 కలిసి చేసుకున్నారా? ఇవ్వలేరు. ఈ 4 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మా మీద కుల చందా ఇవ్వలేదా అని మా మీద కుక్కర్ పుట్టించారో వాళ్ళ కొడుకే ఇగో ఇచ్చింది సార్ చందా. అయితే ఇగో ఈ చందా ఇచ్చినంటే అంటే ఫేక్ అని అనుకుంటారు కావచ్చు. ఫోన్పే కూడా ఉంది. ఫోన్పే కొట్టిన ఫోన్పే కూడా ఫోన్పే చూపి ఫోన్పే కూడా ఉంది సార్. వాళ్ళ కొడుకే సొంతంగా ఫోన్పే కొట్టిండు. సేమ్ డేట్ కూడా చూడండి, డేట్ కూడా చూడండి. ఇక్కడ తీసుకున్న వాళ్ళ చందా సైన్ కూడా ఉన్నది ఇక్కడ. అలా ఇక 4 మెంబర్స్లో ఇది వీళ్ళు ఒకటి కూడా చందా ఇచ్చిన వాళ్ళని ఒకళ్ళు ఉన్నారు. చందా ఇవ్వలేదా అని వీళ్ళు ఫేక్ న్యూస్ తప్ప. చందా ఇవ్వకపోతే కుల బహిష్కరణ అనేది ఇక్కడ జరగదు. అన్న వాళ్ళు వీళ్ళు ఏం చేశారు కదా, అయ్యో ఒక కుటుంబం కదా మనది అని ఏం చేశారు, ఫస్ట్ వరకు మనము మాట్లాడుకుందాము. అప్పటికైతే అయ్యో వాళ్ళ మనసులు ఎట్టుందో అత్తరు కదా దగ్గరికి అని ఇక వీళ్ళు పిల్లగాని అందరూ అప్పుడే కూకున్నారు. అప్పుడే కూకున్నాక తెల్లారే పోయి నువ్వు కేసు పెట్టి ఈడియల్లా పేపర్లా ఇస్తే ఎట్టుంటుంది సార్ చెప్పు? మేము మన మనసులం కాదా, మేము ఏమైనా దొంగతనం చేసినామా? ఎట్టేళ్ళు వేసిర్రు నిన్ను, ఎవరెళ్ళ కొట్టిర్రు, కులమేళ్ళ కొట్టిందా? నువ్వు గణపతిని పెట్టుకొని అమ్మకసుకున్నావు, మమ్మల్ని ఎలా వేసిండని మళ్ళీ అవన్నీ ముంగడికి తీసినావు, అద్దమని ముంగడికి తీసినావు. మరి అరుణగాని అవన్నీ రాజుగాని అవన్నీ ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఏది లేదు, వాళ్ళకి దిక్కు దిమ్ము లేదు అంటే మీ 40-50 ఏళ్ళు అవుతుంది ఇక్కడ పెద్ద మంత్రం చేయబట్టి. ఇంతవరకు ఎన్నడు ఒక్కనాడు జవడం రాలే, కొట్టడం రాలే. వాళ్ళ పడుచుపిడేగాను ఒకరికి తెలుస్తుంది కూడా తెలియదని చెప్పి వెనుక పట్టుకుండి మేము గిట్లా కాదు కొట్టడద్దు, మన అందరం ఒక్కడి జాతి అందరం మునుగుతాం, ఇల్లు పెట్టుకోవద్దని చెప్పినా కానీ చెల్లరేకుంటే వీళ్ళు 4 అద్దురు అని చెప్పి పిల్లగాళ్ళు అందరూ ఆపితే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. పెద్ద మనిషి ఎన్నుకున్నాం కదా, వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా మనం అని చెప్పంటే మేము వినమని చెప్పి మీది కురిపితే కొట్టాడకుర్రా బాబు అని చెప్పి అక్కడ వద్దంటే మా 2 కుటుంబాలమైన కేసులు తయారు చేస్తున్నారు. కొడిచి బతకాలంటే ఎంతవరకు న్యాయం సార్ ఇది? మేము ఇట్లా బయట దొబ్బేసినామా? మీరు దుకాణంలోకి పోతలేరా, మీరు తింటలేరా, మరి మాట్లాడుతున్నారు కదా, మేము ఇట్లా వద్దన్నామా? ఒక్కడి చేత అందరం మునుకుంటే సారు వాస్తవం లేదు. మా 70 గడపలు ఉన్నాయి ఎస్సీ కాలనీలో కల్లెల్లో. 70 గడపలల్లా 20 గడపలే చందా ఇచ్చినాయి. 50 గడపలు ఎవ్వరు కూడా చందా ఇవ్వలేదు, ఎవరిని కూడా ఇంతవరకు వెలేయలేదు. రెండోది కుల బహిష్కరణ చెప్పి తిరుగుతున్న వాళ్ళు కుల బహిష్కరణ అన్నప్పుడు కులం అందరి మీద కేసులు కావాలి, కానీ ఒక 2 కుటుంబాలు టార్గెట్ చేసుకొని ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెడతారు. మూడోది ఒక్కళ్ళ స్వార్థం కోసం, ఒక్కళ్ళు తప్పు పూసుకోవడానికి కోసం కులాలందరినీ కలిసి మొత్తం ఒక 3 కుటుంబాలు వెలేసినట్టు చేస్తున్నారు. ఒక్కళ్ళ స్వార్థాన్ని ఒక్క వ్యక్తి నడిపిస్తున్నారు, మొత్తం రాజు అంటేనే మొత్తం నడిపిస్తున్నారు కథ అంతా. కులం మొత్తం వాళ్ళందరి పేరు రావాలి, ఒక 2 కుటుంబాల పేరు ఎట్లా కేసులకు
ఇది ఒకటి అందరూ గమనించుకోవాలి. ఒక్కటి చెప్తున్నా, ఏ మతమైనా కానీ దేవుణ్ణి బయట పెట్టుకొని వాళ్ళ తప్పును పుచ్చుకోవడానికి దేవుణ్ణి బయట వేసుకున్నారు. 27 తారీఖు నాడు గణపతి పెట్టుకొని ఆ తారీఖు కంపుకున్నాక మీ దగ్గరికి కూడా చందాస్తీరు. ఇది ఒక్కటి ప్రెస్ వాళ్ళు దయచేసి ఆలోచించండి. ఈ ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవరు కూడా సంద అయ్యాలని ఎవరు కూడా వెలివేయడు. అలా వెలివేయాలంటే మా కల్లెడ అందరం గాలిపిల్లలం, అందరం మాది దళితులమే. 50 కుటుంబాలు సంద ఇవ్వలేదు. మరి వాళ్ళు ఎవరు వెలగొట్టలే కదా, మిమ్మల్ని ఎందుకు వెలగొట్టారు? అది ఒక ఆలోచించుకోరు. ప్రెస్ వాళ్ళు కూడా ఎవరైనా కానీ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఆలోచించుకోరు. కొంచెం దయచేసి దీన్ని నిజాన్ని అనేది ప్రజలకు తెలియాలి. ప్రెస్ వాళ్ళకు కూడా అదే ఉంది కొంచెం. ఇంకోటి, గాలిపల్లి అరుణ అనే వ్యక్తి మా సంఘం ప్రతి కులాలకు ఒక సంఘం ఉంటుంది, కులం ఉంటుంది, సంఘం ఉంటుంది. మా సంఘంలో గాలిపల్లి అరుణ అనే వ్యక్తిలో సంఘంలో లేడు. రెండో పాయింట్, ఇక్కడ మా సంఘంలో అందరి సభ్యతలు ఉన్నాయి, ఎవరిని కూడా మేము తీసేసింది లేదు. దాన్ని కులబహిష్కరణ అంటే వేరే కులపాలు అయితే కులబహిష్కరణ అవుతుంది. ఎలాంటి అందరం ఎస్సీలమే, ఆయన ఒకటి కులపొల్లము, ఒక్కటే ఇంటి వాళ్ళం, గాలిపల్లి వాళ్ళం. అది ఏ విధంగా అవుతుంది కులబహిష్కరణ? చెప్పే వాళ్ళు ప్రెస్ వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోరు దయచేసి. న్యూస్ని చేసేటప్పుడు ఒక 60 కుటుంబాలు 50 కుటుంబాలు వెళ్ళినప్పుడు 4 ఎట్లా వెలివేస్తారు అనే వాస్తవాలు కూడా మీరు తెలుసుకోండి. ఇండ్లు ఎవరైనప్పుడు వచ్చి వీడియో తీసుకోండి కాదు, అందరు వచ్చి మా ఇండ్లకు వచ్చి గూడెలకు అడగండి. ఎక్కడో షార్ట్కి వచ్చి వీడియో తీసుకోండి కాదు, గూడెలకు వచ్చి ప్రతి ఒక్కరు అడగండి. కులం బంద్ చేసిన అన్నారు, దుకాణంలో పోతేనే అన్నారు, మాకు నీళ్ళు బంద్ అన్నారు. రోడ్డు మీదకి వెళ్దాం, దుకాణం మా ఇంట్లో ఒక దుకాణం ఉంది, వాళ్ళు అడుగుర్రి పోయి అన్ని కొనుక్కుంటున్నారు, రోడ్ల మీద అన్ని కొనుక్కుంటున్నారు. నా దగ్గర కూడా ఫోటోలు ఉన్నాయి, ఇప్పుడు నేను కూడా చూపిస్తా. అది కూడా అందరూ కలిసే ఉంటున్నాం, అందరూ కలిసే తింటున్నాం. ఎలాంటిది కూడా ఇది ఒక చెడు ప్రచారం. ఒక్కళ్ళు వ్యక్తి తను తప్పులు కప్పుకోవడానికి అందరికీ రాస్తులు ఒక 3 వేరేసి రాస్తులు. 4 కుటుంబాలు వెలివేసినప్పుడు 2 ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకా 2 ఎక్కడికి వేయరు? 4 కనబడాలి, 2 ఎందుకు కనబడుతున్నారు? ఓకే. ఇంకోటి, మాట్లాడిన వాళ్ళకి ఏముంది, ముట్టుడు ఉంది. ఆ విధంగా ఒక్కళ్ళు టార్గెట్ చేసి కరెక్ట్ కాదు. 2 కుటుంబాలు టార్గెట్ చేసి ఏ విధంగా మీరు కేసు పెట్టినారు? ఇది ఒకటి మాకు తెలియాలి. దయచేసి మీడియా మిత్రులు తెలియజేయమనగా వాస్తవాలను ఎవరికైనా తెలియజేయండి. ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్న ఒక కుటుంబం, ఒక వ్యక్తి చేస్తున్న తన స్వార్థం చేస్తున్న ఇది ఒకటి అచట ప్రచారం. దీన్ని కంపల్సరీ ఖండించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంది అంటే, గణపతి గురించి మేము చందా ఎవరిని అడగలి. ఓవరాల్ ఒక 70 ఇండ్లలో ఉంటే తోచిన వాళ్ళు ఇచ్చారు, 20 మంది దాకా ఇచ్చారు. దగ్గర వాళ్ళ పేర్లతో మేము చెప్పలేము. ఇక్కడ ఉంది కదా, 20 మందికి తప్ప మాకు ఎవరు ఇవ్వాలి, మేము కూడా ఎవరిని అడగాలి. కానీ ఇప్పుడు చందా ఇవ్వనందుకు మాకు గణపతి చందా ఇవ్వనందుకు మమ్మల్ని కుల బహిష్కరణ చేశారని వాళ్ళు ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. ఏంటి అంటే మా మీద కానీ మా గ్రామంలో ఉన్న మా వ్యవస్థ, ఇప్పుడు మా సంఘం మీద వీళ్ళు ఒక చెడు ప్రచారం చేశారు. ఈ వ్యక్తి ఏమని చెప్పిన అంటే, నేను గణపతి చందా ఇవ్వనందుకు నన్ను కులంలోకి వెళ్ళి తీసేసారు అని చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తి మనకు గణపతి చందా ఇచ్చిండనే ఆన్లైన్ పే. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళు అంటారు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు రాసినట్టున్నారు, ఇప్పుడు ప్రెస్ని పిలుచుకొని ఇదంతా చేశారు అని అనుకుంటారు కావచ్చు. మన దగ్గర ఆన్లైన్ పేమెంట్ రిసిప్ట్ ఉందనే, అది ఇందాక మీకు మేము చూపించాం. ఇది వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఒక దేవుని మీద ఒక నింద వేయడం కానీ, ఒక మంచి సమస్య మీద, మన సంస్కృతి మీద, మన హిందూ ధర్మం మీద వీళ్ళు ఒక నింద వేస్తున్నారు. దీన్ని మీరు వాళ్ళది ఒక చెడు ప్రచారం అనేది ఇంత ఘోరంగా వైరల్ అయినందుకు న్యాయం తరపున కూడా మీరు ఇగో స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీకు చూపిస్తున్నా, ఇగో స్టార్టింగ్ నుంచి వెళ్ళి గ్రూప్లో మెసేజ్లు పెట్టి డిలీట్ చేసారు. మరి నేను తప్పు చేస్తే నేను డిలీట్ చేయాలి కదా సార్, తప్పు చేస్తే నేను డిలీట్ చేయాలి కదా. ఇప్పుడు నా మెసేజ్లు ఉన్నాయి, మరి నీకు ఎవరైతే నీ గణపతి గురించి ఎవరైతే వల్గర్గా నీకు చెప్పిరో, నీ గణపతి నువ్వు నీ దగ్గర వాళ్ళు చందనే ఇవ్వలేరు కదా, వాళ్ళు గణపతి ఎట్లా తీసుకొచ్చారు ఇక్కడికి? ఆ గణపతి అదే సార్ ఒక రోజు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని దాన్ని తెల్లారి మేము అందరం ఇక్కడ పడుకొని ఉన్నాం. మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పట్టుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. అది ఎవరిది అనుకోవాలి, మేము ఏమనుకోవాలని తెలియకుండా కూడా మేము ఆ గణపతిని వాళ్ళు చేసినట్టు మేము చేయకుండా అక్కడ దాకా వెళ్ళి నిమజ్జనం చేసినాం అన్నయ్య. అది మా తప్పు అయిపోయింది. ఒకటి, అక్కడ మేము గణపతిని నిమజ్జనం చేసినప్పుడు మంచిగానే వేసేసినాం. అక్కడ తాళ్ళకుంటా అని ఉంటుంది మాది, ఒక మినీ డంప్ యార్డ్ లెక్కలు ఉంటుంది. అందులోకి ఆ వాటర్లకు దిగి మేము నిమజ్జనం చేసేటట్టు అయితే ఎవరిది ఉండదు. మా ఊర్లో ఉన్న అన్ని గణపతులు కూడా అక్కడ నంపేస్తాం. ఎట్లా అంటే చిన్న గణపతులను తీసేమో ఆ వాటర్లోకి విసిరేసినాం మేము. వాళ్ళు కులమాని తీసుకొచ్చి గణపతి పెట్టిరా, లేకపోతే వాళ్ళు సొంతంగా పెట్టిరా? సొంతమైన గణపతిని తీసుకొచ్చి పెట్టారు. కులంలో మీకు ఎవరికి ఇంటిమేషన్ అనేది ఏం లేదు. ఇక్కడనే మేము ఒక 4-5 పడుకొని ఉన్నాం దేవుని దగ్గర, మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఏ నైట్ వచ్చి గణపతిని అక్కడ పెట్టిండో కూడా మాకు తెలియదు. మరి మాకు గొడవ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే, గణపతిని మేము నిమజ్జనంకి తీసుకెళ్ళినాం. మేము ఎవరమైతే 6 ముందుండి నడిపించినామో ఈ వ్యవస్థను, పండుగను ఎవరమైతే చేసినామో మేము ఆడికి పోయి గణపతిని నంపేసినాం.
అంపేసినప్పుడు దాన్ని వాటర్లో ఇసిరేసినాం. ఎక్కడ ఒక మినీ డంపేయాలి ఎక్కడ ఉంటుంది, అందులో మీకు దిగరాదు. మా పెద్ద గణపతిని ఏం చేసిండు అంటే ఆ పిల్లల్ని ఏం చేసిండు అంటే వాళ్ళకి ఫోన్ చేసుకుంటా, వాళ్ళకి మెసేజ్ చేసుకుంటా, మీరు ఎవరు వెళ్ళకండి అక్కడికి, మీరు అక్కడికి వెళ్ళకండి, ఆ వ్యవస్థను మనం నడిపించినాం. నేను మళ్ళీ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ మనం చేద్దాం, ప్రస్తుతం మాత్రం మీరు వెళ్ళకండి అని చెప్పి ఇట్లా నో కాంప్రమైజ్ అనుకుంటే చేస్తే గణపతి పెట్టిన దగ్గరికి వెళ్ళి గణపతి పెట్టిన కాడికి వెళ్ళి నిమజ్జనం అయ్యేదాకా మా ఎంబడున్న పిల్లలు నిమజ్జనం రోజు మా దగ్గరికి రాలే. ఇవన్నీ చేసింది వీళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ఇది చేస్తారు. కారణంగా మేము కుల బహిష్కరణ చేసినప్పుడు ఈ మెసేజ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? దుబాయ్లో ఉన్న సూర్యవంశీ అనే వ్యక్తి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది కదా సార్, వాళ్ళ అమ్మ మాట్లాడి ఏమంటుంది అంటే నా కొడుకు దుబాయ్ వేయండు, నా కొడుకు ఒకసారి గ్రూప్ ఆన్ చేయ అన్న, నేను అన్న మెసేజ్ పెడతా, సారీ తప్పైందని మెసేజ్ పెట్టి నేను ఎగ్జిట్ అయిపోతా. గ్రూప్ లో ఉండి ఒక సెకండ్ లోనే, ఒక నిమిషం ఆడి అయ్యు, మళ్ళీ తర్వాత ఏంటంటే ఆఫ్ చేసావు, నేను మెసేజ్ పెట్టి ఎగ్జిట్ అయిపోతుంది తొందర. మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది. మీ ఛానల్ తరపున మాకు కొంచెం మేలు జరిగేటట్టు, మా గ్రామంలో మేము మా సంఘం వాళ్ళు కానీ మా పెద్ద మనుషులను తలెత్తుకొని తిరిగేటట్టు మీరు చేయాలని మేము కోరుకుంటూ హిందూ సోదరులకు తెలియజేయనది ఏమనగా, వీళ్ళు చందా ఇవ్వలేదని చెప్పేసి మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు అనేది ఫేక్ న్యూస్. అలా ఏం జరగలేదు. వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దేవుని పేరు మీద ఒక నిందనేసి, నెక్స్ట్ మన హిందూ సంస్కృతి మీద, మన సనాతన ధర్మం మీద ఒక నిందనేసి వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాని